రైళ్లలో ప్రయాణించే వారి ఆరోగ్యం కోసం విశాఖ రైల్వే స్టేషన్లో ఎమర్జెన్సీ మెడికల్ రూమ్ అందుబాటులోకి వచ్చింది. విశాఖ రైల్వే డివిజన్, పినాకిల్ హాస్పిటల్ సంయుక్తంగా ఎమర్జెన్సీ మెడికల్ రూమ్ నిర్వహిస్తున్నాయి. విశాఖ విజయనగరం రైల్వే స్టేషన్లో ఈ ఎమర్జెన్సీ మెడికల్ రూమ్లు మొదలుపెట్టారు. మెడికల్ రూమ్లో ఎలాంటి సదుపాయాలు ఉంటాయి, వైద్యులు ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటారు, ఏ వైద్య సదుపాయాలు అందిస్తారు, డబ్బులు ఏమైనా తీసుకుంటారా అనే విషయాలను మా ప్రతినిధి ఆదిత్య పవన్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. గౌతమ్, రైల్వే ప్రయాణం చేసే ప్రయాణికుల యొక్క ఆరోగ్యం కోసం ఇండియన్ రైల్వే చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ప్రధానంగా ఈ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా చాలా ప్రాంతాలలో, అంటే రైల్వే స్టేషన్ ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో మెడికల్ రూమ్లు ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా విశాఖపట్నం రైల్వే జోన్, విశాఖపట్నం రైల్వే డివిజన్లో, విశాఖపట్నం రైల్వే స్టేషన్లో మెడికల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ రూమ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికులకి రైల్వే స్టేషన్లోనే ఒక హాస్పిటల్ ఉన్నట్టుగా మనం భావించుకోవచ్చు. ప్రధానంగా ఈ మెడికల్ రూమ్లో డాక్టర్లు అందుబాటులో ఉంటారు. 24 గంటలు కూడా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఏదైనా రైల్వే ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుడికి ఇబ్బంది కలిగినా సరే, హై బీపీ కావచ్చు, గుండెపోటు, ఇతర సమస్యలు ఏవొచ్చినా సరే తక్షణమే వీరు స్పందిస్తారు. రైలు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తగినటువంటి సేవలు అందిస్తారు. ప్రధానంగా గోల్డెన్ అవర్ అనేది చాలా కీలకమైనది. ఏదైనా ఆరోగ్యపరమైన సమస్య వచ్చినప్పుడు గోల్డెన్ అవర్లో తక్షణమే వారికి వైద్య సహాయం అందినట్టయితే ప్రాణాపాయ పరిస్థితిని తప్పించుకునే పరిస్థితి ఉంటుంది. అందులో భాగంగానే రైల్వే స్టేషన్లో ఈ మెడికల్ రూమ్లు ఏర్పాటు చేసేటువంటి కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఈ మెడికల్ రూమ్ అందుబాటులో ఉంటుంది. అలాగే విజయనగరంలో కూడా ఈ మెడికల్ రూమ్ ప్రారంభించారు. విశాఖపట్నంలో టీఆర్ఎం లలిత్ బోహ్రా ఈ మెడికల్ రూమ్ని ప్రారంభించారు. ఫలితంగా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్న ప్రయాణికులు తక్షణమే ఈ మెడికల్ రూమ్ని సంప్రదించవచ్చు. అలాగే మెడికల్ రూమ్ సంబంధించిన సిబ్బంది కూడా ఎమర్జెన్సీ టైంలో నేరుగా రైల్వే స్టేషన్ ట్రైన్ దగ్గరికి వెళ్ళి ప్రయాణికుడికి సేవలు అందించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా కీలకమైనటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వారికి వైద్య సహాయం అందిస్తారు. వైద్యులు కూడా అందుబాటులో ఉంటారు. పూర్తిగా మెడికల్ ఎక్విప్మెంట్లంతా కూడా ఈ మెడికల్ రూమ్లో ఉంటుంది. అలాగే 24 గంటలు వైద్య సిబ్బంది ఉంటారు. ఏ రకమైన ఎమర్జెన్సీ సమయంలో మాత్రం ఏ రకమైన రుసుము తీసుకునే పరిస్థితి ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం నామమాత్రపు రుసుముతోటి వైద్య సహాయం అందించే విధంగా ఈ మెడికల్ రూమ్ని ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో విశాఖ రైల్వే డివిజన్ అలాగే పినాకిల్ ఆసుపత్రి సంయుక్తంగా ఈ మెడికల్ రూమ్ని నిర్వహిస్తారు. ఇది విశాఖపట్నంలో మాత్రమే కాదు, ప్రధానమైనటువంటి అన్ని రైల్వే స్టేషన్లో కూడా త్వరలోనే అన్ని చోట్ల ఈ మెడికల్ రూమ్లు సంసిద్ధంగా ఉంటాయి. ప్రయాణికులకి దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు సమస్య వచ్చినప్పుడు డాక్టర్లాగా ఇటువంటి ఏ రకమైన సందేహం లేకుండా తక్షణమే రైల్లో ఉండే సిబ్బంది మెడికల్ రూమ్లకి సమాచారం ఇస్తారు. అలాగే మెడికల్ రూమ్లో ఉండేటువంటి వారు కూడా సమాచారం తెలుసుకుని తక్షణమే స్పందించేటువంటి వ్యవస్థల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఫలితంగా రానున్న రోజుల్లో అన్ని ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్లో కూడా ఈ మెడికల్ రూమ్లను ఏర్పాటు చేస్తారు. ఫలితంగా రైల్వే ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా అనారోగ్యపరమైనటువంటి ఎవరైనా ప్రయాణికులు సహకారం పొందొచ్చు. అలాగే రైల్లో కొన్ని సందర్భాల్లో ప్రమాదకర పరిస్థితి ఉంటుంది. ఆ ప్రమాదకర పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఈ మెడికల్ రూముల ద్వారా సహాయం పొందేటువంటి అవకాశం, ఆస్కారం రెండూ ఉంటాయి. ప్రధానంగా వీటిని ఏర్పాటు చేయడం ద్వారా రైల్వే ప్రయాణికులకి ఆరోగ్య భరోసాను కల్పిస్తున్నారు. ఈ ఆరోగ్య భరోసాని కల్పించడం వల్ల రానున్న రోజుల్లో ప్రయాణికులు చేసేటువంటి రైల్వే ప్రయాణికులు తమకి ఏ ఇబ్బంది లేకుండా, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా రైల్వే ప్రయాణం చేసేటువంటి అవకాశం, ఆస్కారం రెండూ కలుగుతాయి. అందులో భాగంగానే ముందుగా విజయనగరం రైల్వే స్టేషన్లో ఈ మెడికల్ రూమ్ ప్రారంభించారు. తదుపరి విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఈ మెడికల్ రూములు నిర్వహిస్తున్నారు. రైల్వే మెడికల్ రూముల వల్ల రైల్వే ప్రయాణికులకి ఆరోగ్యపరమైనటువంటి సహకారం అందించేటువంటి ప్రధాన ఉద్దేశంతో వీటిని నిర్వహిస్తున్నారు. విశాఖ రైల్వే జోన్లో ప్రధానంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. రానున్న రోజుల్లో వీటి సంఖ్యని మరింత పెంచుతామని ఇప్పటికే విశాఖపట్నం రైల్వే డివిజనల్ డిఆర్ఎం లలిత్ బోహ్రా ప్రకటించారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే డాక్టర్లు అందుబాటులో ఉంటారు. ప్రధానంగా ఉన్నటువంటి డాక్టర్లు అందుబాటులో ఉండడం, వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారు. ప్రతి రైల్వే స్టేషన్లో కూడా సాధ్యమైనంత వరకు 1వ ప్లాట్ఫామ్లోనే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 1వ ప్లాట్ఫామ్లో మెడికల్ రూములు ఉంటాయనేటువంటి సమాచారాన్ని కూడా వివిధ ప్లాట్ఫామ్లోనూ
రైల్వే స్టేషన్లో కూడా ఎక్కడికక్కడ ఈ సమాచారం ఇచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. రైల్వే స్టేషన్లో రైల్వే ప్రయాణికులు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా ఈ మెడికల్ రూముల్ని వాళ్ళు సంప్రదించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వైద్యులను కూడా సంప్రదించవచ్చు. కొన్ని సందర్భాల్లో అంటే ప్రధానమైనటువంటి ఎమర్జెన్సీ సమయంలో మాత్రం పూర్తిగా వైద్యాన్ని ఉచితంగా అందించే విధంగా వీటిని ఏర్పాటు చేశారు. కొన్ని సందర్భాల్లో నామమాత్రపు రుసుముని స్వీకరించే విధంగా వీటిని నిర్వహణ చేస్తున్నారు. ప్రధానంగా అంటే ఇప్పుడిప్పుడే ఏర్పాటు చేశారు కాబట్టి వీటిని భవిష్యత్తులో ప్రయాణికులకి మరింత సౌకర్యవంతంగా మరింత సౌకర్యం కలిగించే విధంగా వీటిని రూపొందించేటువంటి అవకాశం ఉంది. ఇతర స్టేషన్లో కూడా విశాఖపట్నం లాంటి మేజర్ స్టేషన్లో ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో ప్రధానమైనటువంటి అన్ని రైల్వే స్టేషన్లో కూడా వీటిని ఏర్పాటు చేయడం కోసం ఇటు అనేక హాస్పిటల్తో మాట్లాడుతున్నారు. ఇండియన్ రైల్వే కూడా ఈ విధానాన్ని తీసుకురావాలనేటువంటి కీలక నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా విశాఖపట్నం రైల్వే జోన్లోనూ విశాఖపట్నం రైల్వే డివిజన్ ప్రధాన కార్యాలయమైనటువంటి విశాఖపట్నంలో దీన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికులకి ఒక చక్కటి ఆరోగ్య సౌకర్యం కలిగినట్టుగా ప్రయాణికులు కూడా భావిస్తున్నారు. రానున్న రోజుల్లో వీటి సంఖ్యని మరింత పెంచే అవకాశం ఉంది. ప్రధానంగా రైల్వే ప్రయాణం చేసేటువంటి, ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ప్రయాణం చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో గర్భిణీలు ప్రయాణం చేసినా, ఎవరైనా ప్రయాణం వల్ల అనారోగ్య పరిస్థితులు ఏదైనా కలిగినప్పుడు ఏ రకమైన భయపడక్కర్లేకుండా తక్షణమే రైల్వే స్టేషన్లోనే ఈ మెడికల్ రూములు ఉంటాయి కాబట్టి వారికి సహకారం అందిస్తాయి. గతంలో అయితే ఏదైనా ప్రయాణికుడు ఇబ్బంది పడితే ఆ సమాచారం గార్డుకి తెలియడమో లేకపోతే రైల్వే అధికారులు తెలియజేయడమో, బయట ఉన్నటువంటి ఆసుపత్రి నుంచి అంబులెన్స్లు రైల్వే స్టేషన్కి వచ్చే పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ రకమైనటువంటి ఇబ్బందులు ఏదీ లేదు. రైల్వే స్టేషన్లోనే రైల్వే మెడికల్ రూములు ఉంటాయి కాబట్టి తక్షణమే సహకారం అందించడం కోసం చాలా ఉపయోగపడేటువంటి ఒక కీలకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1లో మెడికల్ రూమ్ని ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో ఇవి మరింత పెంచేటువంటి దిశగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు రైల్వే అధికారులు. ఈ మెడికల్ రూమ్లో ఎక్విప్మెంట్ను కూడా పెంచేటువంటి అవకాశం ఉంది. అలాగే మెడికల్ పరంగా డాక్టర్ల సంఖ్య కూడా పెంచే విధంగా, సిబ్బంది అయితే 24 గంటలు అందుబాటులో ఉంటారు. డాక్టర్లు కూడా ఉన్నటువంటి స్టేషన్ యొక్క పరిధిని బట్టి, స్టేషన్కి వచ్చేటువంటి ప్రయాణికుల సంఖ్యను బట్టి ఫలితంగా వాటిని మార్చేటువంటి అవకాశం ఉంది. మరింత వెసులుబాటుని, అవసరమైతే మరింత మంది డాక్టర్లని ఏర్పాటు చేయడానికి కూడా ఆలోచిస్తామనేటువంటి అంశాన్ని కూడా విశాఖపట్నం రైల్వే డివిజన్ డిఆర్ఎం లలిత్ బెహ్రా ప్రకటించారు. విశాఖపట్నం రైల్వే జోన్లో ముందుగా వీటిని అన్ని స్టేషన్లను ఏర్పాటు చేయాలంటున్న ఆలోచన చేస్తున్నారు. అందుకే ప్రతి స్టేషన్లో కూడా మెడికల్ రూమ్ ఏర్పాటు చేయడానికి తగ్గటువంటి పరిస్థితుల్ని, ఏర్పాట్లను కూడా ఇప్పటికే అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రానున్న రోజుల్లో రైల్వే ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులకు రైల్వే మెడికల్ రూమ్ సంబంధించినటువంటి సహకారం అందించే విధంగా ఒక నిర్దిష్టమైనటువంటి ఫోన్ నెంబర్ కానీ, నిర్దిష్టమైనటువంటి సమాచారాన్ని తెలియజేసేటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయాన్ని రైల్వే అధికారులు తీసుకున్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఇప్పుడు రైల్వే మెడికల్ రూములను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకి ఆరోగ్యపరమైనటువంటి అనేక విధాలుగా సహకారం అందించే విధంగా ఇవి తోడ్పడతాయనేటువంటి అభిప్రాయాన్ని కూడా రైల్వే అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వీటిని నిర్వహిస్తున్నటువంటి వైద్యాధికారులు కూడా ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. రైట్, ధన్యవాదాలు ఆదిత్య పవన్.